ఇళ్లు కోల్పోయిన బాధితులకు అండగా నిలిచారు వైఎస్ జగన్. వారి కన్నీరును తుడిచారు, అండగా ఉంటానని భరోసానిచ్చారు. చంద్రబాబు వైఖరిని తీవ్ర స్థాయిలో ఖండించారు. ఆయన కూల్చివేతల వెనుక కుట్రలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా ఒక్క గజం స్థలం కూడా ప్రజలకు కేటాయించలేదు. ఇంటి నిర్మాణము చేపట్టలేదు. కానీ జనం ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసి ఎంతో కష్టపడి ఇళ్లు కట్టుకుంటే మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చేయిస్తున్నారు. విజయవాడ జోజినగర్లో కూటమి నేతల కుట్రలకు 42 కుటుంబాలు రోడ్డున పడడమే దీనికి నిదర్శనం. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూల్చేయడాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. బాధితులను పరామర్శించారు. నేరుగా జోజినగర్కు వెళ్లి కూల్చివేతకు గురైన ఇళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకున్నారు. తమ స్థలాలకు పట్టాలున్నాయని, కార్పొరేషన్ అనుమతి ఇవ్వడంతో ఇళ్లు కట్టుకున్నామని బాధితులు జగన్కు వివరించారు. బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఇళ్లు లేక తాము ఇక్కడే శిథిలాల దగ్గరే ఉంటున్నామని కొందరు బాధితులు వాపోయారు. దీంతో చలించిపోయిన వైఎస్ జగన్ వారి కన్నీరు తుడిచారు. మీకు అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, కావలసిన న్యాయ సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి పాలనలో జరుగుతున్న కుట్రలను ఎండగట్టారు. అధికారం ఉంది కదా అని మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయల స్థలాన్ని కబ్జా చేయడానికి కుట్రలు పన్నారని సాక్ష్యాలతో సహా ఎండగట్టారు. ఈ ఇళ్లకు సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ ఇచ్చినారు. ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు. ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్ళకు కూడా ప్లాన్ అప్రూవల్స్ శాంక్షన్ చేసి స్టాంప్ వేస్తారు. మరోవైపున బ్యాంకుల వాళ్ళు డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చినారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు 20 లక్షలు 25 లక్షల రూపాయల పైన వీళ్ళంతా కూడా లోన్లు కూడా తీసుకుని ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు ఈఎంఐలు కూడా కడతా ఉన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్ మీరు ఎలా చేయించారు అని అడుగుతా ఉన్నా. స్థలం వేరొకరిదే అయితే బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు, అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు. చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి, వాళ్ళ డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి. మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయము చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా, ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళ ఇళ్లలో ఉండగానే 200 మంది పోలీసులు పైచిలకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పొక్లేర్లు పెట్టి, జేసీబీలు పెట్టి, బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగులు పగలగొట్టడం జరిగింది. ఈ ఇళ్ల కూల్చివేత వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టు స్పష్టమవుతోందని వైఎస్ జగన్ అన్నారు. 2.17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం విలువ 150 కోట్లు ఉంటుందని, దాన్ని ఆక్రమించుకోవడం కోసం కూటమి నేతలు 2016లోనే కుట్ర పన్నారని జగన్ ఆరోపించారు. అప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వమే ఉందని గుర్తు చేశారు. బాధితులు 3 సార్లు చంద్రబాబును, 2 సార్లు లోకేష్ ను కలిసినా న్యాయం జరగలేదని, ఈ కుట్ర వెనుక ఉన్నది వారిద్దరేనని జగన్ స్పష్టం చేశారు. 1981 డేట్ తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ 150 కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి. వీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు. నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్, లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ జనసేన కార్పొరేటర్ సంబంధించిన వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది. ఓవైపున కేసులున్నాయి, సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు వీళ్ళకి వెసులుబాటు ఉంది. మరోవైపున ఆ కేసు అక్కడ కొనసాగుతూ ఉండగానే 200 మంది పైచిలకు పోలీసులు ఇక్కడికి వచ్చి
ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతు ఇస్తూ బుల్డోజర్లు పెట్టి పేదలను మధ్యతరగతి వాళ్ళను రోడ్డు పాలు చేసిన ఘటన ఇది. బాధితులకు న్యాయం జరగాలంటే సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. ఒకవేళ ఈ ప్రభుత్వం ఈ బాధితులకు న్యాయం చేయకపోతే తాము అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తామే విచారణ జరిపించి కుట్రదారులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని హెచ్చరించారు. జగన్ రాకతో జోజినగర్ బాధితులకు కొండంత అండ లభించినట్లయింది.